నమస్తే. జనసేన పార్టీ అధ్యక్షులు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించాడని చెప్పబడే వ్యక్తి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వారాలుగా కనిపించడం లేదు, కనీసం వినిపించడం కూడా లేదు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కనిపించారు. ఆ తర్వాత ఇంతవరకు మీడియా ముందుకు కానీ మరొక సందర్భంలో కానీ ఆయన కనిపించడం లేదు. కీలకమైన మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తారీఖు జరిగితే దానికి గైర్హాజరయ్యారు. నిన్న 11వ తారీఖున ఒక హై లెవెల్ సమీక్షా సమావేశం, ఈ 8 మాసాల ప్రభుత్వం తీరు మీద ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, సెక్రటరీసు ఒక హై లెవెల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి సమీక్షా సమావేశం. దానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. కారణాలు ఏమిటి అని అన్వేషిస్తే ఆయనకి ఒంట్లో బాగోలేదని, నడువు నొప్పిగా ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు అనేటువంటి ఒక వార్త. ఇది బహిరంగానే మీడియాలో వచ్చింది. కొన్ని వార్తలేమో ఆయన షూటింగ్లో ఉన్నాడని, కొన్ని వార్తలేమో ఆయన సింగపూర్ వెళ్ళాడని, ఇలాంటి వార్తలు మనకు చేరుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వలన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బాధపడుతున్నారని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కొన్ని అసలు ఉప ముఖ్యమంత్రి అనేది పెద్ద పదవే కాదు, రాజ్యాంగబద్ధంగా దానికి చట్టబద్ధత లేదు, కాబట్టి అది 6వ వేలు లాంటిది, ఏదో ఆయన సంతృప్తి పడటం కోసం మాత్రమే ఆ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు అనేటువంటి మాట కావాలని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదైనా అగాధం ఉందా? దీనికి తోడు మరొక అంశం కూడా ఉంది. అదేమిటంటే ఆయన అన్నగారైనటువంటి నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటామని చాలా రోజుల క్రితం లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు, కానీ క్యాబినెట్లోకి తీసుకోలేదు. అసలు తీసుకుంటారో తీసుకోరో అర్థం కావడం లేదు. పైగా అసలు క్యాబినెట్లోకి నేను రాను అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాడు నాగబాబు గారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్యన చూస్తే ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. పైగా ఈ రోజు నుంచి, అంటే 12వ తారీఖు నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం ఆయన పర్యటిస్తారు అనేటువంటి వార్త కూడా ఒకటి వస్తుంది. మరి ఆరోగ్యం బాగోపోతేను, షూటింగ్లో బిజీగా ఉంటేను మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు కావాలనే డుమ్మా కొడుతున్నారా, ఉద్దేశపూర్వకంగానే కొడుతున్నారా, లేక లోకేష్ గారికి ఈయనకి మధ్యన ఏమైనా తేడాలు ఉన్నాయా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యతలు, ఉప ముఖ్యమంత్రికి పెద్ద ప్రాముఖ్యత ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన శాఖ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి శాఖ. ఒక శాఖ కూడా కాదు, 2-3 శాఖలు కలిసినటువంటి ఒక బంచ్. దాని గురించి కూడా మరి ఈ మధ్యకాలంలో ఆయన ఏమీ మాట్లాడకపోవటం, యాక్టివ్గా లేకపోవటం ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తుంది. కొంతమంది అయితే ఏదో వారి మధ్యన విభేదాలు వచ్చాయి, వారేదో విడిపోతారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి అలాంటిదేమీ ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని రక్షించటం కోసమే ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. తెలుగుదేశాన్ని అధికారంలో ఉంచటం కోసమే కృషి చేయడానికి నిర్ణయించుకుని ప్రయాణం చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విభేదిస్తారని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎన్ని చేసినా విభేదించే పరిస్థితి ఉండదు. వాళ్ళని ఫాలో అయ్యే క్రమంలోనే ముందుకు వెళతారనేది నాకున్నటువంటి సమాచారం, నాకున్నటువంటి నమ్మకం. ఆవిర్భావమే జనసేన తెలుగుదేశానికి కొమ్ము కాయటం కోసం ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. చాలామంది అనుకుంటారు జనసేనకు సంబంధించిన వారు, జనసేన అంటే ప్రాణం పెట్టేవారు, ఎప్పటికైనా మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకపోతారా అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నా అవి వాస్తవాలు కావు. ఆ దృక్పథం కానీ, ఆ ఆలోచన కానీ, అలాంటి పద్ధతి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు అనేది చాలామందికి తెలియనటువంటి అంశం. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం.
కాబట్టి తక్షణమే ఆయన ఎందుకు గైర్హాజరవుతున్నారు, ఎందుకు ప్రభుత్వం కార్యక్రమాలను లెక్క చేయకోకుండా ముందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇది కేవలం సలహా మాత్రమే, వారిష్టం. అది వారు ఏమైనా చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా మౌనంగా ఉండి కార్యక్రమాలకు పాల్గొకపోవటం అనేది సరైనటువంటి విధానం కాదనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.